క్రీస్తు దేవుడు, దేవుని కుమారుడు. అంటే దేవుడైతే దేవుడు ఎవరికి కొడుకు కాకూడదా ఏంటి? అందుకే దేవుళ్ళలో వ్యత్యాసం చెప్పాడు. ఏంటి? తండ్రి అయిన దేవుడు అన్నాడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుళ్ళే అందరూ దైవములే. మరి దైవం లేనప్పుడు ఎవరు ఏ దైవం? తండ్రి అయిన దేవుడు ఒక్కడే. బైబిల్ అది కూడా చెప్పింది, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే తండ్రిగా ఉన్న దేవుడు ఒక్కడు, కుమారుడైన దేవుడు ఆయన ఒక్కడే. అలాగే ఇంకెవరు కొడుకులు లేరని కదా మళ్ళీ అక్కడ అపార్థం చేసుకోకూడదు. క్రీస్తుని దేవుడు అని నమ్మాలా? తప్పనిసరిగా క్రీస్తుని దేవుడు అని నమ్మాలి. దేవుని కుమారుడు అని నమ్మాలా? అంటే క్రీస్తు దేవుడు, దేవుని కుమారుడు. యోహాను సువార్త 1:1 ఎంత క్లియర్గా ఉందారా? ఆయన అర్థం కావట్లేదు ఏంటి? నీకోసం చదువుతాను ఒకసారి. ఆది యందు వాక్యం ఉండెను. ప్రారంభంలో వాక్యం ఉందట. వాక్యం ఎక్కడుందట? జాగ్రత్తగా నీ 2వ వచనంలోని 2వ మాటలోని ఎంత వివరణ ఇచ్చేసాడు. ఆది యందు వాక్యం ఉంది. వాక్యము ఎక్కడుందట? దేవుడు ఒక ఆయన ఉన్నాడు, వాక్యం ఉంది. వాక్యం దేవుడు అనే ఒక వ్యక్తి దగ్గర ఉందట. అంటే దేవుడు వేరు, వాక్యం వేరేనే కదా. ఏమండి? వాక్యం దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యం దేవుని యొద్ద ఉండి, అది మళ్ళీ ఎవరో అని మీరు అనుకోకండి, ఆ వాక్యం కూడా దేవుడుగానే ఉందట. దేవుడై ఉండెను అంటున్నాడు. చూడండి, అయిపోయింది. మూడు పదాలలో ఎంత చక్కటి వివరణ ఇచ్చేశాడు ఆయన. అందుకే యేసుప్రభు వారు, ఆ వాక్యం ఎవరో కదా యేసుప్రభు అని మనకు తెలుసు, భూమి మీదకి వచ్చి ఆకాశం వైపు కొనలేదని ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి అంటున్నాడు. అవునా? నా మనం ఆలకించి తండ్రి అంటున్నాడు. నా చెయ్యేందుకు వదిలేసావు తండ్రి అంటున్నాడు. ప్రతి రాత్రి తండ్రితో మాట్లాడుతున్నాడు. అంటే కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన యేసుప్రభుని దేవుడిగా అంగీకరించడానికి ఏంటి వీళ్ళకి బాధ? కాబట్టి క్రీస్తు దేవుడు, క్రీస్తు దేవుని కుమారుడు. ఓకేనా?